హలో హై ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి బర్త్డే అండ్ వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. ఫ్రెండ్స్, నేను మీకు ఇంకో మాట కూడా చెప్పాలి. ఏంటంటే నా హెల్త్ ప్రాబ్లం వల్ల ఈ 3-4 డేస్ అని నేను వీడియోస్ అనేవి పెట్టలేదు, నన్ను క్షమించండి. సో ఇక నుంచి ప్రతిరోజు డైలీ వీడియోస్ పెడతాను. ఇప్పటికీ నా హెల్త్ అనేది బాగాలేదు. సో ప్లీజ్ మీకు వాయిస్ కానీ అర్థం కానట్లయితే అర్థం చేసుకుని ఎడిటింగ్ అనేది చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో వీడియో అనేది చూడండి, తర్వాత వీడియో ఎడిటింగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా 2 డెమోస్ అనేవి. ఒకటి బర్త్డే వీడియో అనేది, ఇంకొకటి వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో అనేది. మీకు నచ్చింది మీరు ఎడిటింగ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎలా ఎడిట్ చేయాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి సపోర్ట్ అని చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. ఇక్కడ న్యూ టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా వస్తుంది, దాన్ని ఎరేజ్ చేసుకోండి. ఎరేజ్ చేసుకున్న తర్వాత మీరెవరి పేరు మీద అయితే ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారు వాళ్ళ పేరు అనేది ఎంటర్ చేసుకోండి. నేనైతే ఎగ్జాంపుల్గా ఒక నేమ్ అనేది ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుంటున్నా. మీకు నచ్చిన నేమ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా నేను వరుడు అని ఇట్లా రాసి ఓకేపై క్లిక్ చేశాను. తర్వాత కాస్త దీన్ని జూమ్ చేసుకుని ఈ పొజిషన్లో సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకుంటున్నా. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఏ అనే ఆప్షన్పై క్లిక్ చేసి రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఏబీ ఫాంట్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి మై ఫాంట్స్ దగ్గర క్లిక్ చేసి దీనికి కావాల్సిన 2 ఫాంట్స్ లింక్స్ అనేవి ఇస్తాను. తెలుగు ఫాంట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఇంగ్లీష్ ఫాంట్స్ కూడా ఇస్తాను, మీకు నచ్చింది మీరు యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి నేను ఆ ఫాంట్ అనేది యాడ్ చేసి మీకు చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇట్లా యాడ్ చేసుకున్న ఓకేపై క్లిక్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేసి టెక్స్చర్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి ఇక్కడ గ్యాలరీ ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీనికి కావాల్సిన ఒక గోల్డెన్ కలర్ ఇమేజ్ అనేది ఇచ్చాను. ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ టిప్ ఇట్లా క్లిక్ చేయండి. చూసారు కదా, దానికి గోల్డెన్ కలర్ ఇమేజ్ అనేది యాడ్ అయ్యింది. తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీన్నే కాపీ అనేది ఇట్లా చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత దీని కిందిని ఇట్లా పెట్టుకోండి. కిందకి ఇట్లా పెట్టుకున్న తర్వాత డబల్ క్లిక్ చేసిన తర్వాత మీ పేరు ఏ పేరు అయితే ఉందో ఆ పేరు అనేది ఎంటర్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా నేను అరుణ్ అని ఎంటర్ చేసుకుంటున్నా. సో ఇట్లా ఎంటర్ చేసుకున్న తర్వాత ఓకేపై క్లిక్ చేశాను. చూశారు కదా, తర్వాత దీని ఫాంట్ స్టైల్ అనేది మారుద్దాం. సో రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఏబీ ఫాంట్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. తర్వాత మై ఫాంట్స్, దాని తర్వాత ఇంకో ఫాంట్ మీరు ఎక్కడైతే ఇందులో యాడ్ చేసుకొని పెట్టుకున్నారో ఆ ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆ ఫాంట్నే కాకుండా ఇంకా వేరే ఫాంట్ ఏదైనా ఇట్లా యాడ్ చేసుకోండి. చూసారు కదా, ఓకే. ఇట్లా యాడ్ అయిన తర్వాత ఇట్లా బ్యాక్ వచ్చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే ప్లస్ ఐకాన్పై క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. దీనికి కావాల్సిన ఒక గోల్డెన్ కలర్ ఒక ఇమేజ్ అనేది ఇచ్చాను, పిఎన్జీ ఇమేజ్ అన్నమాట. సో ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో ఆ ఇమేజ్ అనేది, సో ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను ఒకసారి ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను. అది లవ్ సింబల్లో ఉంటుందన్నమాట. ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత రైట్ టిక్ పై క్లిక్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుందన్నమాట. దీన్ని మిడిల్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత చూసారు కదా, సో ఇట్లా ఉంటుందన్నమాట. కరెక్ట్గా పర్ఫెక్ట్గా స్లోగా జాగ్రత్తగా అడ్జస్ట్మెంట్ అనేది ఇట్లా చేసుకోండి. ఇట్లా చేసుకున్న తర్వాత మిడిల్ ఆప్షన్ పై క్లిక్ చేసి రైట్ సైడ్ స్క్రోల్ చేసి టెక్స్చర్ ఆప్షన్ గ్యాలరీ, దాని తర్వాత గోల్డెన్ కలర్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. దానికి ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. సో ప్రతి ఒక్క టెక్స్ట్ కూడా మీరు ఇలానే ఎడిటింగ్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఒకదాన్నే చెప్తున్నాను ఎందుకంటే వీడియోలు ఎంత అవుతుంది, సో ప్లీజ్ అర్థం చేసుకోండి. సో ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత 4వ ఆప్షన్ పై క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ ట్రాన్స్పరెంట్, తర్వాత 3 డాట్ ఎక్స్పోర్ట్ ఇమేజ్ డిఫాల్ట్ దగ్గర వెరీ హైలో పెట్టుకొని సేవ్ టు గ్యాలరీ ఆప్షన్పై క్లిక్ చేశారనుకోండి మీ ఇమేజ్ అనేది సేవ్ అయిపోతుంది. సో మీరు బర్త్డేకైనా ఇలానే టెక్స్ట్ ఎడిటింగ్ చేసుకోవచ్చు, వెడ్డింగ్ అయినా ఇలానే టెక్స్ట్ ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం బ్యాక్ వచ్చేయండి. మీకైతే అర్థమైంది అని అనుకుంటున్నా. కైన్మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఇట్లా ఉంటుంది. కింద 3 ఆప్షన్ క్రియేట్, తర్వాత క్రియేట్ పై క్లిక్ చేసి 16:9 రేషియో సెలెక్ట్ చేసుకుని కింద క్రియేట్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. దీనికి కావాల్సిన ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది ఇచ్చాను. సో ఆ వీడియో అనేది మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఒకసారి ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. సో ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి స్టార్టింగ్ వరకు ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఒక పని చేయాలి. ఏంటంటే రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఈ వీడియో ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వరకు ఇట్లా జరుపుకోండి. ఇట్లా చూడండి, ఈ వైట్ కలర్ అనేది లెఫ్ట్ సైడ్కి ఉండేటట్టు ఇట్లా ఆ వీడియోపై క్లిక్ చేసి
కత్తెర సింబల్ పై క్లిక్ చేసి స్ప్లిట్ చేసుకోండి. మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి ఎక్కడైతే ఈ వీడియో ఎండ్ అవుతుందో సో ఒకసారి స్క్రోల్ చేయండి రైట్ సైడ్, చూసారు కదా ఓకే ఇట్లా మళ్ళీ స్ప్లిట్. సో ప్రతి ఒక్క దీన్ని కూడా ఇట్లానే స్ప్లిట్ చేసుకోండి. నేనైతే ఎక్కువ చెప్పదలుచుకోలేను, వీడియో అనేది లెంత్ అయిపోతుంది అండ్ హెల్త్ కూడా బాగాలేదు, వాయిస్ అనేది ప్రాబ్లం అవుతుంది, మీరు అర్థం చేసుకోండి ప్లీజ్. సో ఇట్లా ఓకే. సో ప్రతి ఒక్క దీన్ని కూడా ఇట్లానే చేసుకోండి. నేనైతే ఒకసారి స్ప్లిట్ చేసి చూపిస్తున్నాను చూడండి. స్ప్లిట్ అంటే కట్ చేసుకోవడం అనమాట. సో ఇట్లా కట్ చేసుకోండి. సో చూస్తున్నారు కదా ఇట్లా కట్ చేసుకుంటున్నా. సో ఓకే, ఇట్లా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇది ఎక్కడైతే ఎండ్ అవుతుందో సో అట్లా ఓకే ఇక్కడ ఎండ్ అవుతుంది. సో దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్లోగా జాగ్రత్తగా ఇట్లా చేసుకోండి ఫ్రెండ్స్. నాకైతే వీడియోలు ఎంత అవుతుంది కనుక నేను ప్రాసెస్ అనేది స్పీడ్గా చెప్తున్నా, మీరైతే స్లోగా జాగ్రత్తగా ఇట్లా చూసుకొని కట్ చేసుకుని చేసుకోండి. ఓకే ఇట్లా దాని తర్వాత మళ్ళీ ఓకే ఫైనల్ అయిపోయింది. సో ఇట్లా చూసారు కదా పార్ట్ ఇట్లా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టార్టింగ్లో ఏం చేస్తారంటే స్టార్టింగ్ దీన్ని ఇట్లా ఉంచేయండి. దీనిలో మీకు ముందుగానే నేను ఎడిటింగ్ చేసి పెట్టాను. దీని తర్వాత నుంచి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దీన్ని నేనైతే వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో చేయాలనుకుంటున్నాను కనుక మనం ఎడిటింగ్ చేసుకున్న టెక్స్ట్ అనేవి ఇందులో యాడ్ చేయాలి. లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేసి మీరు ఎడిటింగ్ చేసుకున్న టెక్స్ట్ ఎక్కడైతే ఉందో ఆ టెక్స్ట్ అనేది ఇందులో యాడ్ చేసుకోండి. నేనైతే ఒక టెక్స్ట్ అనేది ఇందులో యాడ్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇట్లా టెక్స్ట్ అనేది యాడ్ చేసుకున్నా చూసారు. సో ఇట్లా మనం ఇన్వైట్ చేస్తున్నట్టు సో ఇట్లా ఈ టెక్స్ట్ అనేది ఇట్లా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మనం కీఫ్రేమ్ అనేది యాడ్ చేయాలి. అది కూడా ఎట్లా యాడ్ చేయాలని చెప్తాను. సో చూస్తారు కదా స్టార్టింగ్లో ఎట్లా ఉంచాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవుట్ యానిమేషన్, ఫ్యాడ్ యానిమేషన్, బ్యాక్ వచ్చి ఇన్ యానిమేషన్, ఫ్యాడ్ యానిమేషన్, బ్యాక్ వచ్చండి. సో ఇట్లా బ్యాక్ వచ్చిన తర్వాత కాస్త జూమ్ అనేది ఇట్లా తగ్గించుకొని కరెక్ట్గా మిడిల్లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఎండ్లోకి వచ్చేసరికి ఇట్లా ఉండాలన్నమాట. సో ఇక్కడ ఒక కీఫ్రేమ్, దాని తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత ఈ పైకి స్క్రోల్ చేసి ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ పై క్లిక్ చేసి మళ్ళీ పైకి స్క్రోల్ చేసి ఇక్కడ స్కేల్ అనేది దీన్ని కాస్త ఇట్లా పెంచుకోండి మీకు నచ్చినంత ఇట్లా. సో చూస్తారు కదా సో నేనైతే ఇట్లా పెంచుకుంటున్నా. ఓకే ఇట్లా పెంచుకున్న తర్వాత ఒకసారి నేను మీకు ప్లే చేసి చూపిస్తాను చూడండి. దీనికి ఒక సాంగ్ అనేది ఉంటుందన్నమాట, అది మ్యూట్లో పెట్టుకోండి. నేను స్టార్టింగ్ చెప్పడం మర్చిపోయాను అనమాట. సో ఇట్లా ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఓకే ఇట్లా రివీల్ అనేది అవుతుంది, కాకపోతే స్లోగా అవుతుంది, అది చాలా స్పీడ్గా అయిపోయింది. సో ఇప్పుడు దానికి కూడా మనం కీఫ్రేమ్ అనేది యాడ్ చేసుకుందాం. సో ఇట్లా కొంచెం ఇట్లా జరుపుకోండి. ఓకే పర్ఫెక్ట్. ఇప్పుడు ఇక్కడ ఒక కీఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ పై క్లిక్ చేసి కిందికి స్క్రోల్ చేసి స్కేల్ని ఇట్లా తగ్గించుకోండి, జూమ్ అవుట్ అనేది మీకు ఎంత కావాలో అంత ఇట్లా. తర్వాత పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. సో కరెక్ట్గా మధ్యలోకి వచ్చేటట్టు ఇట్లా. ఓకే పర్ఫెక్ట్గా ఇప్పుడు సెట్ అయిందని అనుకుంటున్నా. ఇట్లా రివీల్ అవుతుంది. ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. సో చూస్తారు కదా ఇట్లా. ఓకే చూసారు కదా పర్ఫెక్ట్గా ఇట్లా సెట్ అయిందనమాట. సో మిగతా దాన్ని కూడా సేమ్ అలానే ప్రతి ఒక్క టెక్స్ట్ కూడా ఇట్లానే యాడ్ చేసుకోండి. ఇక్కడ కూడా టెక్స్ట్ అనేది అలానే యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ మీకు ఇమేజ్ ఎట్లా యాడ్ చేయాలని చెప్తాను. అది కూడా ఫోటో యాడ్ చేయడానికి రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇట్లా ఈ పొజిషన్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎవరి ఫోటో అయితే ఇందులో యాడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది యాడ్ చేసుకోండి. నేనైతే ఒకసారి ఆ ఫోటో అనేది యాడ్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. సో ఇట్లా యాడ్ చేసుకుంటున్నా. యాడ్ చేసుకున్న తర్వాత ఇట్లా ఫోటో అనేది యాడ్ చేసుకున్నా. దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇమేజ్ ఎండ్ వరకు ఇట్లా జరుపుకున్నాను. ఎండ్ వరకు ఇట్లా జరిపిన తర్వాత కరెక్ట్గా మిడిల్లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే క్రాపింగ్ ఆప్షన్ పై క్లిక్ చేసి మాస్క్ని ఎనేబుల్ చేసుకొని షేప్ ఆప్షన్ పై క్లిక్ చేసి రౌండ్ షేప్ని సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చి పర్ఫెక్ట్గా రౌండ్ షేప్లో ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. చూస్తారు కదా నేనైతే ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇట్లా సెలెక్ట్ చేసుకోండి, మీకు ఎంత కావాలో అంత, అది మీ ఇమేజ్ బట్టి ఉంటుందన్నమాట. సో ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. కరెక్ట్గా ఇట్లా అడ్జస్ట్మెంట్ ఇట్లా చేసుకున్న తర్వాత ఫీదర్ని ఇట్లా
మీకు నచ్చినంత ఇట్లా పెంచుకోవచ్చు, అది మీ చాయిస్, మీ ఇమేజ్ బట్టి ఉంటుంది. బ్యాక్ వచ్చేసి ఇప్పుడు కరెక్ట్గా ఈ సర్కిల్ ఎక్కడైతే ఉందో మిడిల్లో జూమ్ చేసుకొని కరెక్ట్గా ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి. దాని తర్వాత కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసి చూపిస్తాను. ఇంకో మాట కూడా చెప్పాలి మీకు ఏంటంటే, దీనికి కావాల్సిన బర్త్డేకి కావాల్సిన ప్రీసెట్ లింక్ అనేది మన వాట్సాప్ ఛానల్లో ఇచ్చాను. అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకుని సింపుల్గా ఫొటోస్ అనేవి రీప్లేస్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ప్రతి ఒక్క దీన్ని కూడా మనం కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేద్దాం. సో స్టార్టింగ్లో ఇట్లా కాస్త ఇట్లా రైట్ సైడ్ ఇట్లా జరుపుకోండి. ఇట్లా జరుపుకున్న తర్వాత ఎక్కడ వరకు అయితే ఇది ఎండ్ అవుతుందో చూస్తున్నారు కదా, ఇట్లా స్క్రోల్ చేయండి. ఇట్లా స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ వరకు వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేసి దీన్ని ఇట్లా మూవ్ చేసుకుని ఇక్కడ ఇట్లా పెట్టుకోండి. కరెక్ట్గా మిడిల్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. సో ఇట్లా పెట్టుకున్న తర్వాత ఎండ్ వరకు ఇట్లా వచ్చేయండి. ఎండ్లోకి వచ్చేసరికి కాస్త ఇట్లా జరుపుకోండి. కరెక్ట్గా సేమ్ పర్ఫెక్ట్గా మిడిల్లో ఇట్లా సెట్ అయ్యేటట్టు ఇట్లా పెట్టుకోండి. దాని తర్వాత ఆటోమేటిక్గా అది రొటేట్ అవుతూ వస్తుంది. సో స్లోగా జాగ్రత్తగా ఇట్లా చూసుకుని అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. నాకైతే వీడియోలు ఎంత అవుతుంది కనుక నేను ఎక్కువ చెప్పదలుచుకోలేను, పర్ఫెక్ట్గా సెట్ అయిందని అనుకుంటున్నా. ఇట్లా ఓకే, ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత అవుట్ యానిమేషన్, ఫ్యాడ్ యానిమేషన్, బ్యాక్ వచ్చి ఇన్ యానిమేషన్ పై క్లిక్ చేసి ఫ్యాడ్ యానిమేషన్ మళ్ళీ బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఒకసారి నేను మీకు ప్లే చేసి చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఇట్లా ఉంటుందన్నమాట, చూస్తున్నారు కదా. ఇప్పుడు దీనికి కావాల్సిన టైటిల్స్ అనేవి మీరు ఎడిటింగ్ చేసుకున్నారు కదా, ఆ టైటిల్ కూడా సేమ్ లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. మీరు ఎక్కడైతే ఆ టెక్స్ట్ అనేది మీరు ఎడిటింగ్ చేసుకుని పెట్టుకున్నారో సో ఆ టెక్స్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఒకసారి ఆ టెక్స్ట్ అనేది సెలెక్ట్ చేసి చూపిస్తాను, చూడండి. సో ఇట్లా ఓకే, దాని తర్వాత బ్యాక్ వచ్చేసి మళ్ళీ అదే టెక్స్ట్పై క్లిక్ చేసి ఈ టెక్స్ట్ని కరెక్ట్గా ఇట్లా మిడిల్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత అవుట్ యానిమేషన్, ఫ్యాడ్ యానిమేషన్, బ్యాక్ వచ్చి ఇన్ యానిమేషన్, ఫ్యాడ్ యానిమేషన్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మీకు ఇంకో మాట కూడా చెప్పాలి ఏంటంటే, అదే టెక్స్ట్పై ఇట్లా రెడ్ మార్క్ని వచ్చేసి లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. దీనికి కావాల్సిన ఒక గోల్డెన్ గ్లిచ్ వీడియో అనేది ఇచ్చాను. సో ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ప్రతి టెక్స్ట్లో కూడా ఆ వీడియో అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇట్లా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి రైట్ సైడ్ స్క్రోల్ చేసి కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి స్క్రీన్ అనేది దీన్ని సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చి ఆ వీడియోని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకుని కాస్త జూమ్ అనేది ఇట్లా చేసుకోండి. ఇట్లా మీకు ఎంత కావాలో అంత ఇట్లా జూమ్ చేసుకోండి, పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. చూస్తారు కదా, చాలా మంచి లుక్ అనేది వస్తుంది, ఇట్లా వస్తుంది అనమాట. సో దాని తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. దీనికి కావాల్సిన ఒక గ్రీన్ స్క్రీన్ వీడియో అనేది ఇచ్చాను. ఆ వీడియో మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో ఆ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్, ఫుల్ స్క్రీన్ చేసుకొని బ్యాక్ వచ్చి మళ్ళీ పైకి స్క్రోల్ చేసి ఇక్కడ క్రోమాకీ అనే ఆప్షన్పై క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఆటోమేటిక్గా దానికి ఉన్న గ్రీన్ స్క్రీన్ అనేది పోతుందన్నమాట. సో ఇన్కేస్ మీకు గ్రీన్ స్క్రీన్ పోకపోతే ఇక్కడ కీ కలర్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ పై క్లిక్ చేయండి, పోతుంది. తర్వాత పర్ఫెక్ట్గా ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుని బ్యాక్ వచ్చేసి ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలంటే గ్రీన్ కలర్లోకి మార్చుకోవాలి. ఆ రోజ్ కలర్ అనేది చూస్తాం కదా, రెడ్ కలర్లో కనిపిస్తుంది అనమాట. సో కిందికి స్క్రోల్ చేయండి, పైకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత అడ్జస్ట్మెంట్ ఆప్షన్పై క్లిక్ చేసి కిందికి స్క్రోల్ చేసి హెచ్యూ అనే ఆప్షన్ని ఇట్లా మూవ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, గ్రీన్ కలర్లోకి మారిపోయింది. కరెక్ట్గా 100% ఇట్లా పెట్టుకోండి, సరిపోతుంది అనమాట. సో రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇట్లా వస్తుంది అనమాట, చాలా మంచి ఎఫెక్ట్స్తోని. ఒకసారి నేను మీకు ప్లే చేసి చూపిస్తాను, చూడండి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇట్లా ఉంటుందన్నమాట. చాలా అంటే చాలా ప్రొఫెషనల్ లెవెల్లో నెక్స్ట్ లెవెల్ అనే ఉందన్నమాట. నచ్చుతుందని అనుకుంటున్నా. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ఎండ్ వరకు కూడా ప్రతి ఒక్క టెక్స్ట్ అండ్ ఫోటో ఇట్లానే రీప్లేస్ పెట్టుకోండి. నేను ఎక్కువ చెప్పదలుచుకోలేను, వీడియో లెంత్ అయ్యింది అండ్ నా హెల్త్ ప్రాబ్లం వల్ల వాయిస్ కూడా నేను ఇవ్వలేకపోతున్నా. ప్లీజ్ మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. స్టార్టింగ్లోకి వచ్చేసి ఇప్పుడు మీరు ఇంకోటి చేయాలి ఏంటంటే లేయర్పై క్లిక్ చేసి ఇక్కడ స్టిక్కర్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ సినిమాస్టిక్ ఫ్రేమ్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ 2.39:1 అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకుని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. పర్ఫెక్ట్గా ప్రొఫెషనల్ లెవెల్లో సెట్ అయిపోతుంది అనమాట. సో మీరు ఆల్రెడీ స్టార్టింగ్లో డెమో వీడియో చూసినట్లయితే దాన్ని బట్టి మీకు క్లియర్గా అర్థమైపో ఉండాలి. సో ప్లీజ్ ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి, ఇట్లా ఉంటుందన్నమాట. సో పర్ఫెక్ట్గా వీడియో అనేది రెడీ అయిపోయిందన్నమాట. ఇంకా మీకు ఏమైనా అర్థం కాకపోతే కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. సో ప్లీజ్ అర్థం చేసుకోండి. మీరు వాట్సాప్లో జాయినింగ్ అవ్వండి, మీరు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి.
మీకు ప్రతి ఒక్కటి ప్రీసెట్ లింక్ కూడా నేను డైరెక్ట్ అందులో ప్రొవైడ్ చేస్తాను. సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు స్టార్టింగ్లోకి వచ్చేసి వీడియోని సింపుల్గా సేవ్ అనేది చేసుకోండి. ఏరో మార్క్ పై క్లిక్ చేసి వీడియో క్వాలిటీ వెరీ హైలో ఇట్లా పెట్టుకొని కింద సేవేజ్ వీడియో అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా ఈ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.